సరే మరి జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వు ఫీల్ కానంటే ఒక మాట చెప్తారా? నేనెందుకు ఫీల్ అవుతానే చెప్పు. నీ భార్య కొంచెం కూడా బుద్ధి లేదా? వచ్చిన చుట్టాలతో మాట్లాడకుండా పోయి రూమ్ లో కూర్చున్నది. అదేంది అందరితో మంచిగానే మాట్లాడింది కదా. ఎక్కడ మాట్లాడిందిరా? చుట్టాలందరూ ఈమెకేం చూసుకొని ఎంత పొగరని అనుకున్నారా? అవునా? ప్రసన్న రావే ఒకసారి. ఏమైంది బావా? మనోళ్ళందరితో ఒక్క మాట కూడా మాట్లాడేట కదా. కనీసం రూమ్ లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళలేదట. నీ భార్యకు మాట్లాడడం చేత కాదు, కనీసం మర్యాద ఇవ్వడం కూడా చేత కాదని చుట్టాలందరూ నన్ను ఆటలు పోసుకుంటాను. అంతేనా? ఇంకేమన్నా అన్నారా? ఏందే అట్లా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? నేను మాట్లాడదామని వెళ్లే వరకు వాళ్ళు మాట్లాడుకునేటోళ్ళు నన్ను చూసి ఆపేశారు. అప్పుడు నేనేం చేయాలి? ఏందే మా వాళ్ళని అంటున్నావు? మా వాళ్ళని చూస్తే నువ్వు మూదింపుతావు, ముఖం మారుస్తావు. అసలు నేను ఎందుకు అలా ఉంటానో తెలుసా? నేను మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తీయగా తేనె పూసినట్టు మాట్లాడతారు. అదే నేను పక్కకు వెళ్ళాక నా గురించి చెడుగా మాట్లాడతారు. అలాంటోళ్ళకు నేను మర్యాద ఇవ్వాలా? వాళ్ళ అసొంటోళ్ళని తెలియక నేను తప్పుగా అర్థం చేసుకున్నానే. అబ్బా ఆ పరదలన్నీ తొలగిపోయాయి, అనుమానాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నేను చాలా హ్యాపీ. చుట్టాల మాటలు పక్కల మాటలు విని కుటుంబంలో గొడవలు పడకండి. ఇంట్లో ఉండేది మీరే. మీ గురించి ఇంకొకరు చెప్తే అది విని మీరు గొడవలు పడడం అనేది ఎంత మూర్ఖత్వం. ఇప్పటికైనా మారండమ్మా.